స్వామీజీ నాతో పాటు పంపిస్తారంటే ఏదో పెద్ద మిత్రుని పంపిస్తారేమో అనుకున్నాను స్వామీజీ. ఈ కోత్త నేనేం చేసుకోను స్వామీజీ. ఒరేయ్ యాప్లిస్గా మంచి టేస్ట్గా ఉందిరా, తింటావా? దా తిందిగాని. స్వామీజీ ఈ కోత ఏంటి స్వామీజీ ఎలా మాట్లాడుతుంది? స్వామీజీ ఎక్కడ కోతులు మాట్లాడతాయా స్వామీజీ? ప్రవీణ్, ఈ కోతి నా దగ్గర ఉంటుంది, నాతోనే పెరిగింది, దీనికి అన్నీ వచ్చు. ప్రవీణ్, మీ నాన్నగారిని బయటికి తీసుకురావాలంటే పచ్చుకొని అంబులికాలు కావాలి. దానికి ఒక కోట దగ్గరికి వెళ్ళాలి. మనం కోట దగ్గరికి వెళ్దాం. అలాగే స్వామీజీ, పదండి స్వామీజీ, కోట దగ్గరికి వెళ్దాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామీజీ? మాట్లాడితే సార్, ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది సార్. మన డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని రామపురానికి పంపించమని. సార్, రామపురానికి దగ్గరగా ఉన్న ఆత్మపురం అనే ఊర్లో ఒక కోట ఉంది సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయమని పైనుంచి ఆర్డర్లో చేశారు సార్. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్తాను సార్. అక్కడికి మన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరిని వెళ్ళమన్నా వెళ్ళరు సార్, కానీ ఒకడు వెళ్తాడు సార్. ఆడే సార్, సింగం సార్. సింగాన్ని పంపిద్దాం సార్. నువ్వు చెప్పినట్టు అర్జెంట్గా సింగాన్ని రమ్మను. సింగం గారు, ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సార్. రామపురం దగ్గర ఉన్న ఆత్మపురంలోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద కోట ఉందంటండి. ఆ కోటలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమని ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది సార్. సార్, మీరు చెప్పినట్టు రామపురం దగ్గరికి వెళ్తాను సార్. నేను వెళ్ళడం సింగం, నువ్వు కరెక్ట్గా అలాగే ఉండాలి. సరే, రాంపురానికి వెళ్ళడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, నువ్వు రెడీ అవ్వు సింగం. స్వామీజీ, ఈ కోటను నేను ఎప్పుడో చూశాను స్వామీజీ, కానీ ఎప్పుడు చూసానో గుర్తు రావట్లేదు స్వామీజీ. ప్రవీణ్, కరెక్ట్గా గుర్తు తెచ్చుకో. ఆల్రెడీ ఒకసారి ఈ కోటకు వచ్చావు. ఈ కోటలో నువ్వు ఆత్మేశ్వరరావుని బంధించావు, గుర్తు తెచ్చుకో. అవును స్వామీజీ, ఆ రోజు ఆత్మేశ్వరరావుని అంతం చేసాం. అప్పుడు ఆ పంచమండం రేఖలు ఆత్మేశ్వరరావుతోనే ఉన్నాయి. అర్థమైంది స్వామీజీ. ఓయ్, ఈ కోతుతో నేను ఎగలేకపోతున్నాను రా బాబు. మాట్లాడితే యాపిల్స్కి ఏదైనా వస్తుంది. ఇది కూడా బాబు యాపిల్స్కే, ఇంకోటి కూడా తినే. అమ్మ బాబోయ్, చేతి మీద ఎక్కువ బాగానే ఉంది, చేతి మీద ఎక్కువ కూడా తిన్నాం మాత్రం ఆపవే నువ్వు. నేను ఆపనురా, నేను ఆపను. నా జీవితం అంతా తింటూనే ఉంటాను. వెళ్దాం.